హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కుక్ అండ్ బేక్ విత్ నూర్ అహ్మద్. ఇవాళ నేను డాబా స్టైల్ చికెన్ మసాలా కర్రీ విత్ గ్రేవీ చేస్తున్నా. దానికి కావాల్సిన పదార్థాలు ముందు నేను ఇక్కడ ఒక బౌల్లో 10 నుంచి 15 జీడిపప్పుల్ని, 2 టీ స్పూన్ల పుచ్చపప్పుని, అలాగే 2 టీ స్పూన్ల తెల్ల నువ్వులు, అలాగే 1 స్పూన్ గసగసాలు వేసుకొని ఇవన్నిటిని బాగా మిక్సీ పట్టి పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టి, ఇక్కడ నేను 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్స్ అందులో లవంగాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క, అలాగే ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని అదంతా బాగా ఫ్రై అయిపోయి రెడ్డిష్గా అయిపోయిన తర్వాత అందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అది కూడా బాగా పచ్చివాసన పోయిన తర్వాత అందులో నేను 1 కేజీ చికెన్ని వేస్తున్నాను. చికెన్ వేసిన తర్వాత ఆచి చికెన్ మసాలా ప్యాకెట్ 1, అలాగే గరం మసాలా ప్యాకెట్ 1 వేసి బాగా కలుపుకుంటున్నాను. బాగా కలిపిన తర్వాత అందులో కారం, అలాగే సాల్ట్ వేసి మళ్ళీ స్పూన్తో బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మళ్ళీ స్పూన్తో బాగా కలిపిన తర్వాత ఇక్కడ నేను కొంచెం పసుపు, అలాగే కొంచెం ధనియా పొడి వేసి మళ్ళీ స్పూన్తో కలుపుకుంటున్నాను. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ముందు మేము ప్రిపేర్ చేసుకున్నాం కదా జీడిపప్పు పేస్ట్, అది వేసేసి అలాగే 2 టీ స్పూన్ కొబ్బరి పేస్ట్ కూడా వేయాలి. మొత్తం మళ్ళీ కలిపేసిన తర్వాత అందులోనే మేము ఫస్ట్గా 2 టమాటోస్ని తీసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాము. ఆ పక్కన పెట్టుకున్న టమాటో ప్యూరీని అందులో వేసేయాలి. అది కూడా మనం బాగా కలుపుకున్న తర్వాత కొంచెం 1/2 కప్ పెరుగు తీసుకోవాలి. ఆ పెరుగు కూడా అందులో వేసేసి బాగా కలుపుకోవాలి. కింద అడుగంటకుండా కలుపుకున్న తర్వాత అందులోనే కొంచెం కొత్తిమీర వేసుకొని లిడ్ పెట్టేసి ఒక 5 నిమిషాలు అలా వదిలేయాలి. 5 నిమిషాల తర్వాత లిడ్ ఓపెన్ చేసి అందులో మనకు గ్రేవీకి సరిపడా వాటర్ అంతా కలుపుకోవాలి. ఎంత గ్రేవీ కావాలంత వాటర్ కలుపుకొని మనం ఒకసారి స్పూన్ తీసుకొని మళ్ళీ ఒకసారి వాటర్ మొత్తం మిక్స్ చేసుకోవాలి. వాటర్ మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ లిడ్ పెట్టేసి వాటర్ అంతా బాయిల్ అయ్యి చికెన్ మొత్తం కుక్ అయ్యే వరకు కుక్ చేసుకొని దాని తర్వాత 1 స్పూన్ కసూరి మెథి తీసుకొని క్రష్ చేసుకొని వేసుకోవాలి. కసూరి మెథి వేయడం వల్ల సూపర్ టేస్ట్ వస్తుంది చికెన్ కూరకి. వేసిన తర్వాత మళ్ళీ లిడ్ పెట్టేసి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి కూరను ఉడికించుకుంటే 10 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మా కూర అనేది డాబా స్టైల్ చికెన్ మసాలా కర్రీ విత్ గ్రేవీ రెడీ అయిపోయింది. ఈ కూరని మనము బగారా రైస్తో కానీ, రోటీస్లో కానీ, ఫుల్కాస్తో కానీ దేంతో అయినా ఎంజాయ్ చేయొచ్చు. అంతే అండి, డాబా స్టైల్ వెరీ వెరీ టేస్టీ చికెన్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.